క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఏప్రిల్ మాసం 24వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను చూచితిని, వారి మూలుగు వింటిని, వారి విడిపించుటకు దిగివచ్చి తిని. ఈ వాక్యం దేవుని యొక్క హృదయాన్ని తెలియచేస్తా ఉంది. ఇది కేవలము చరిత్ర కాదు. మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దేవుడు దూరంగా లేడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన దిగి వస్తాడు. స్పందించే దేవుని యొక్క ప్రేమ. నీ కన్నీటిని చూసి, నీ దుస్థితిని చూసి ఆయన స్పందిస్తాడు. ఈ మాటలు నిర్గమకాండం 3వ అధ్యాయంలో జరిగిన సంఘటనను స్టెఫను సారాంశంగా చెప్తున్నాడు ఇక్కడ అపోస్తల కార్యాల్లో. ఇజ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఫరో చేత కఠినంగా వారు బాధించబడ్డారు. సహాయం చేసేవారు లేక నలిగిపోయారు వారు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు అనుకుని ఉండాలి, దేవుడు మౌనంగా ఉన్నాడా అని. కానీ దేవుడు ఎప్పుడు మనకి తెలిసేటట్లుగా పని చేయకపోవచ్చు, ఆయన ఎప్పుడూ తెరవనక పని చేస్తానే ఉంటాడు. ఆయన నిశ్శబ్దంగా లేడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను చూశాను, విన్నాను, దిగొచ్చాను. ఎంత అద్భుతమైన వాగ్దానం ఈనాటి వాగ్దానం. దేవుడు నీ బాధను చూస్తున్నాడు. ఇజ్రాయేలు యొక్క బానిసత్వం దేవుని కళ్ళకు మరుగు చేయబడలేదు, దాచిపడలేదు. అలాగే ఈ రోజున ఒత్తిడి ఎదుర్కొంటున్నా లేదా పోరాటాల మధ్యన కన్నీరు కారుస్తున్న నీ కన్నీరు ప్రభుకు తెలుసు, నీ పోరాటం ఆయనకు తెలుసు. దేవుడు మీ మూలుగులను ఆయన వింటున్నాడు. ఎవరితో నువ్వు చెప్పుకోలేకపోవచ్చు. నీ భావము, నీ హృదయంలో ఉన్న దుఃఖము నిజంగానే ఎవరికి, ఎదుటి వారికి చెప్పాలి అనుకున్నా ఆ వివరించే విధానం మీకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు నీ యొక్క మూలుగుల్ని వింటున్నాడు. ఆయన మూలుగులు వింటున్నాడు. మూలుగులు ఎవరికి అర్థం కాదు, కానీ ఆ మూలుగుల యొక్క భావాన్ని అర్థం చేసుకుని అద్భుతమైన దేవుడు నీ దేవుడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరమిస్తాను, శ్రమలో నేను అతనికి తోడయిందును, అతను విడిపించి అతని గొప్ప చేసేదనని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. శ్రమలో తోడై ఉంటాడంట. అసలు ఎవరైనా చెప్తారా? నీ సంతోషంలో నీతో వస్తాను అంటారు ఎవరైనా, లేదంటే నీతో ఉంటాను అంటారు. ఆనందకరమైన సమయాల్లో చాలా మంది చుట్టూ ఉండొచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, మొర్రపెట్టుగా ఉత్తరం ఇస్తానంటున్నాడు, విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఇది మన యొక్క దేవుని ప్రేమ. ఆయన నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ రోజున చాలా మంది నీ కష్టం చూసి బాధపడుతున్నారా అనుకుంటారు, ఆగిపోతారు, సహాయానికి దిగి రాకపోవచ్చు. కానీ ప్రభు కేవలం చూసి ఆగిపోయే దేవుడు కాదు, ఆయన సహాయానికి దిగి వచ్చే దేవుడు. ఆయన మోషేని పంపినట్లే నీ జీవితంలో కూడా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన సహాయం చేసే మోషేలు నీ జీవితంలోకి వస్తాడు. నీ బాధ శాశ్వతమైనది కాదు, కొంచెం సమయం పడుతుంది. నీ కన్నీళ్ళు వృధా కావు. ఒంటరి స్థితి అనుకోవద్దు, ఒంటరిగా భారాన్ని భరిస్తున్నాం అనుకోవద్దు. దేవుడు మీతో ఉన్నాడు. నీ కష్టంలో దేవుడు నీతో వచ్చి, నీ దగ్గరికి వచ్చి నీతో నిలబడే దేవుడు ఆయన. కృంగిపోకండి, పరిస్థితులను చూసి నిరాశ చెందకండి. ఎవరు చూస్తున్నారు అనొద్దు, మా బాధని ఎవరు వింటున్నారు అనొద్దు, మాకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు మా దగ్గరికి అనొద్దు. ఈరోజు నా నిరాశలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ కష్టాన్ని చూశాను, విన్నాను, నీ దగ్గరికి వచ్చాను. ధైర్యం తెచ్చుకోనండి, లేచి నిలబడండి. మీ శ్రమలో మీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను చూచితిని అన్న మాటని ఒకసారి ఆలోచిస్తే, గాడ్స్ అబ్జర్వేషన్, దేవుడు పరీక్షిస్తున్నాడు. కేవలం చూడటమే కాదు, ఆయన జాగ్రత్తగా నిన్ను గమనిస్తున్నాడు.
నీ స్థితిని ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అంటే ఆయన దూరంగా లేడు, దగ్గరగా ఉండి ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ కన్నీటిని, నీ ప్రతి కన్నీటి బిందువుని కూడా ఆయన లెక్కిస్తున్నాడు. ఇన్జస్టిస్ ఆయన దృష్టిలో ప్రతిదీ కూడా దాచిపడి ఉంది. కీర్తనల గ్రంథం 33:18 యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అనే వాక్యం మనకు సెలవిస్తా ఉంది. వారి ప్రాణాన్ని మరణం నుంచి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి ఆయన కనుదృష్టి ఎప్పుడూ కూడా తన ప్రజలను కనిపెడుతూనే ఉంది. యుగాలు మారిపోవచ్చు, రోజులు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఆయన స్పందించే దేవుడు. ఆయన నీ సహాయం కొరకు ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన రెండవది, నేను వింటిని అంటున్నాడు. ఆయన వింటున్నాడు. స్పందించే చెవులు ఆయనకున్నాయి. నీ మూలుగు, ఆయన మాటలు, అంటే మాటల్లో చెప్పలేని బాధ మూలుగు. ఇజ్రాయేలీలు చేసిన ప్రార్థన అక్కడ స్పష్టంగా రాయబడలేదు. అంటే మూలుగుకి సరైన భాష ఉండకపోవచ్చు, కానీ ఆ మూలుగుల యొక్క భావం ప్రభువుకి తెలుసు. నీ ఆర్త నాదాలు దేవుని చెవుల్లో వినబడతా ఉన్నాయి. ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు వినేవారు లేకపోవచ్చు. మీరు ఒంటరిగా ఎక్కడో ఎవరికి తెలియని స్థలంలో ఒక మూల కూర్చుని మీరు కన్నీరు కారుస్తున్నారు, కానీ మీ కన్నిటిని, మీ మూలుగుని దేవుడు వింటున్నాడు. మూడవ అంశం, దిగివచ్చి తిని. దేని కొరకు దిగొచ్చారు? విడిపించుటకు దిగివచ్చాడు ఆయన. విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు ఆయన. ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కొరకు ప్రభు ఆయన జోక్యం చేసుకునే దేవుడు. ఈరోజు మీ కొరకు ఎవరు మాట్లాడే వాళ్ళు లేకపోవచ్చు, ఎవరు జోక్యం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేను దిగి వచ్చాను. యోహాను సువార్త 1:14 వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఆయన దిగొచ్చిన దేవుడు ఆయన మన కొరకు. సమస్యల్ని దూరం నుంచి పరిష్కరించే దేవుడు కాదు, ఆయన దగ్గరకు వచ్చే దేవుడు. ఆయన ఆ సమస్యలలోనికి వచ్చే షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు అగ్ని గుండములో నిలబడిన దేవుడు ఆయన. ఆయన వచ్చి ఆయన పోరాడేవాడు, విడిపించే దేవుడు ఆయన, విమోచకుడు ఆయన. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నమాట. అక్కడ దేవుడికి మోషే అవసరమయ్యాడు విడిపించటానికి. దేవుడు తన పనుల కొరకు సాధారణమైన వారిని దేవుడు ఉపయోగించుకునేవాడు. నిర్గమకాండం 3:10 వెళ్ళు, ఇదిగో ఫరో దగ్గర నిన్ను పంపుతున్నానని మోషేతో దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండంలో దేవుడు ఎప్పుడు కూడా పనిచేసే పిలుపు ఏంటో తెలుసా? పిలుపుతో ఆయన పని ఆరంభమవుతుంది. ఆయన విడిపించటానికి మోషేను పిలిచాడు. ఆయన విమోచకునిగా మోషే దేవునికి అవసరమయ్యాడు. అయితే ఆ విమోచకుని యొక్క పిలుపు యేసు క్రీస్తు ప్రభువులో అది నెరవేర్పు జరిగింది. ఫుల్ఫిల్మెంట్ క్రీస్తు యేసు ప్రభువులో అది జరిగింది. క్రీస్తు యేసు ప్రభువులో పరిపూర్ణమైంది. లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించటకును ఇదిగో ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడినట్లుగా క్రీస్తు యేసు ప్రభు మన విమోచకుడు. మోషే ఫరో యొక్క బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు పాప శాపముతో మరణమునకు లోనైన మనల్ని విడిపించడానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఐగుప్తు లోకపు పాపము, ఫరో అపవాది సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. మోషే విమోచకుని నీడ, ఆ నెరవేర్పు నిజమైన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు. విడిపించుటకు ప్రభు వచ్చాడు. పాపమునకు లోనైన మిమ్మల్ని విడిపించుటకు ఆయన లోకానికి వచ్చాడు. క్రీస్తు యేసు ప్రభు ఆయనే విమోచకుడు. పాప బంధకాలు ఉన్న వారిని విడిపించుటకు వచ్చాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఈ రోజున దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, సైలెంట్ అయిపోయాడు, దేవుడు మా విషయంలో పని చేయట్లేదు అనుకోకండి. నీ మూలుగులు ప్రభు వింటున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడు. విమోచించడానికి ఆయన త్వరపడతా అన్నాడు. కాలం ఉంది, కంగారు పడద్దు, తొందరపడద్దు, ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన తప్పక మీ విషయంలో ప్రభు జోక్యం చేసుకుంటాడు. మోషేల్ని దేవుడు లేపుతాడు, మీ దగ్గర పంపిస్తాడు ఆయన. ఒకవేళ మీరు ఐగుప్తులో చిక్కుపడిపోయారా అనిపిస్తుందా? ఐగుప్తులో అనే లోకంలో చిక్కుపడిపోయినట్లుగా అనిపిస్తా ఉందా?
ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను చూశాను, నేను విన్నాను నీ దుఃఖాన్ని, నేను దిగి వచ్చాను. క్రీస్తు ప్రభు మాత్రమే నేను విడిపించగలిగిన దేవుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రభు సహాయాన్ని అడగండి, పిలవండి, దేవుడి మీ దగ్గరికి వస్తాడు. కన్నీరు కార్చండి, ప్రభు మీ మూలుకులకు అద్భుతమైన విజయాన్ని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపం అనే బానిసత్వంలో ఉండి మొరపెట్టిన ఐగుప్తీయుల ప్రభ, అవును, ఈ రోజున లోకం అనే ఐగుప్తుల నుండి నీ బిడ్డలు మొరపెడుతూ ఉండగా నువ్వు వినే దేవుడు, చూసే దేవుడు, దిగి వచ్చే దేవుడు అని ఈనాటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపాహస్తాలకి ఇదిగో నీ బిడ్డలను అప్పగిస్తున్నాం. నిశ్చయంగా వారున్న బంధకాలు ఏమై ఉన్నాయో, శ్రమ, కష్టం, ఇబ్బంది, ఎటువంటి కన్నీరైనా దేవా జయించే శక్తిని మీ బిడ్డలకి దయచేయండి. పాపపు బంధకాల్లో నుంచి మీ బిడ్డలు మీరు విడిపించండి. నీ రక్తపు ప్రభా విలువ చేత కనబడిన నీ బిడ్డలు నీ సాక్షులుగా నిలబడే కృపను మీ బిడ్డలకి నేను దయచేయమని అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు. బలపరచండి, నడిపించమని అడుగుతూ మరొకసారి ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి ప్రభా నీ బిడ్డల్ని విడిపించండి. తీర్చలేని రుణాలు అనేక మంది ఇదిగో ప్రభా అప్పుల సమస్యలు ఉన్నారు, సహాయం చేయవా, విడిపించండి, సహాయాన్ని పంపించమని అడుగుతున్నాం. మరొకసారి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. బిడ్డల భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారి పైన నీ హస్తమును చాపండి. విడుదల, స్వస్థత యేసు నామములో కలుగును గాక. అద్భుతం జరిగించండి. వృద్ధులున్నారు, వారిని దర్శించండి, మీరు ఆదరించమని అడుగుతూ ప్రభా చంటి బిడ్డల పైన నీ హస్తం ఉంచండి. అనారోగ్యంతో ప్రభా పోరాడుతున్న వారికి విజయమును దయచేయండి, స్వస్థతను మీరు దయచేయండి, బలపరచమని అడుగుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. ఉద్యోగాలు చేస్తూ ప్రభా సరిపడని జీతాలతో బాధపడుతున్న వారిని దర్శించండి. సమృద్ధి అయిన జీవాన్ని ప్రభు నీ బిడ్డలకు మీరు దయచేయమని, ఈ దినమున వారు చేస్తున్న ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లో మీరు తోడేని నడిపించి సఫలపరచమని, క్షేమము, భద్రత దయచేసి ప్రతి కీడి నుండి నీ బిడ్డలను తప్పించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.